కరీం, రహీం ఇరుగు పొరుగు ఇళ్లలో నివసించేవారు. కరీం తన పని తాను చేసుకుంటూ ఇరుగు పొరుగు వారికి సహాయం చేస్తూ కాలం గడిపేవాడు. రహీం మాత్రం కరీం పట్ల చాలా అసూయగా ఉండేవాడు. ఎప్పుడూ కరీం చేసే పనులకు అడ్డు తగులుతూ ఉండేవాడు. తన పని కన్నా కరీం పనులకు ఆటంకం కలిగించడానికే ఎక్కువ సమయాన్ని కేటాయించేవాడు. అది గమనించిన కరీం రహీం యొక్క విచారణను పోగొట్టుటకై తాను వేరే పట్టణం వెళ్ళిపోయాడు. అక్కడే కాకుండా అనతి కాలంలోనే తన మంచితనంతో, తెలివితేటలతో దేశమంతా మంచి పేరు సంపాదించాడు. రహీం కూడా కరీంకు కలిగిన కీర్తి ప్రతిష్టలను విని అసూయ మరింత పెంచుకున్నాడు. ఒకరోజు కరీంను కలవడానికి ఊరికి వచ్చాడు రహీం. కరీం తన పాత మిత్రుడికి సాదరంగా ఆహ్వానం పలికాడు. ఆ రోజు సాయంకాలం కరీం, రహీం కలిసి అక్కడ ఉన్న ఉద్యానవనంలోకి నడుచుకుంటూ వెళ్లారు. అలా వెళుతూ ఉన్న వారిద్దరికీ అక్కడ ఒక చిన్న గుహ కనబడింది. రహీం ఎలాగైనా కరీంని అందులో పెట్టి మూసివేయాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తన స్నేహితుడితో ఆ గుహను చూద్దాం అని చెప్పి అందులోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ గుహ మరీ చీకటిగా ఉండడంతో ఇదే సమయమని, నీవు ఇక్కడే ఉండు, నేను బయటికి వెళ్ళి దీపం తీసుకువస్తానని చెప్పి గుహ బయటికి వచ్చి గుహకు అడ్డంగా పెద్ద బండరాయిని పెట్టి తన దారిని తాను వెళ్ళిపోయాడు రహీం. రహీం ఎంతసేపటికి రాకపోయేసరికి కరీం గుహలోనే కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ ఆయనకు కొన్ని మెట్లు కనిపించాయి. ఆ మెట్లు గుండా ఆయన కొంత దూరం నడిచేసరికి ఒక అందమైన రాజభవనం కనబడింది. కరీం ఆ రాజభవనంలోకి ప్రవేశించాడు. ఆ రాజ్యం పాలిస్తున్న సుల్తాన్ గారి కుమార్తె ఎవరూ నయం చేయలేని వింత వ్యాధికి గురై బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న కరీం రాజుగారితో, నేను మీ కుమార్తె వ్యాధిని నయం చేయగలను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాడు. రాజు దానికి సమ్మతించాడు. కొన్ని రోజులలోనే కరీం యువరానికి గల వ్యాధిని పూర్తిగా నయం చేశాడు. సుల్తాన్ ఎంతో సంతోషించి కరీంకు విలువైన బహుమతులు ఇచ్చి తన ఆస్థానంలోనే వజీరుగా నియమించాడు. కొంతకాలం గడిచిన తరువాత
ఒకరోజు కరీం తన ఊరికి వెళ్ళాడు. అక్కడ ఒక భిక్షగాడు యాచిస్తూ ఉండటం గమనించాడు. ఆ భిక్షగాడు రహీంగా గుర్తించాడు. వెంటనే ఆ భిక్షగాని దగ్గరకు వెళ్ళి, మిత్రమా, నేనెవరో తెలుసా? నేను కరీంను. నువ్వు నన్ను గుహలో పెట్టి బంధించావు, కానీ నేను అక్కడి నుంచి బయటపడి ఈ రాజ్యానికే వజీరునయ్యాను. అసూయ చాలా ప్రమాదకరమైనది. అది నిన్ను ఏ స్థాయికి తెచ్చిందో చూసావా అని అన్నాడు. రహీం కన్నీరు కారుస్తూ క్షమాపణలు చెప్పాడు. ఇక నుంచైనా మంచిగా బ్రతుకు, ఎటువంటి ఈర్ష్య అసూయలకు నీ మనసులో చోటు ఇవ్వకు అంటూ, ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని కరీం తన దగ్గర ఉన్న డబ్బులను ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.